వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిని కల్తీ చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడమే కాకుండా పవిత్రమైన దేవదేవుడి ప్రసాదాన్ని కూడా వదల్లేదని ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలు కల్తీ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలతో నివేదికలు సమర్పించిన వైసీపీ నేతలు సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారని మంత్రి విమర్శించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 60 లక్షల కిలోల నెయ్యిని బోలేబాబా, వైష్ణవి వంటి సంస్థలు సరఫరా చేశాయన్నారు. అయితే అందులో అసలు నెయ్యే లేదని దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది నిజం అని చెప్పి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి అనేది క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే 2019-24 మధ్యలో దగ్గర 60 లక్షల కిలోల నేతిని బోలేబాబా సంస్థ అలాగే వైష్ణవి అనే ఈ 2 సంస్థలు వాళ్ళు తెచ్చినటువంటి నేతిలో కల్తీ ఉందని చెప్పి క్లియర్గా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి కొన్ని దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదికలో నేతిని కొనుగోలు చేయడానికి ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం కొన్ని నిబంధనలు సడలించారు. ఆ నిబంధనలు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సడలించారనేది వాళ్ళ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏదైతే ప్రతి 3 సంవత్సరాల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాన్ని సంవత్సరానికి తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాలు వాళ్ళ దగ్గర కొనుగోలు ఉండాలి, దాన్ని పూర్తిగా ఎత్తేసారు. మినిమం 250 కోట్ల వాళ్ళకి టర్న్ ఓవర్ ఉండాలనేది దాన్ని 150 కోట్లు తగ్గించేశారు. అలాగే ఆ రోజు జరిగినటువంటి నిర్ణయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి ఆ సమావేశానికి వెళ్ళారు. వీళ్ళు వాళ్ళ పాత్ర ఏంటి, అక్కడ ఎటువంటి శాస్త్రీయత లేకుండా టెండర్లు చేయటం, ఇవన్నీ కూడా క్లియర్గా ఆ నివేదికలో వచ్చింది. వాళ్ళు ఏదైతే టెస్ట్ చేసినటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI అసలు నెయ్యే లేదని చెప్పి, ఇందులో పామాయిల్ కానీ పామాయిల్కి సంబంధించినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ అలాగే కొన్ని కెమికల్స్, రసాయనాలు ఆ ఫ్లేవర్ కోసం కానీ ఆ కలర్ కోసం కానీ వాళ్ళు కొన్ని రసాయనాలు కూడా దీంట్లో వాడారని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా అర్థమవుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel